అమలారా అయ్యలారా మరి ఈ రోజు కొంకాపల్లి అమలాపురంలో హనుమాన్ జయంతి సందర్భంగా అన్న సందర్భం జరగబోతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రద జయసుధ జయలోక సేవల్సిందిగా కోరుకుంటున్నాం. రే మైక్ ఆన్ చేయండి రా. అందరికి వస్తుందమ్మా ప్రసాదం, అందరికి వస్తుందమ్మా ప్రసాదం. ఆ హనుమంతుడి దయ అందరికి ఉండాలమ్మా. దయచేసి దయచేసి లైన్ లో ఉండండి అమ్మా. అన్నం వేస్ట్ చేస్తున్నారు చెప్పు ఒకసారి. అమ్మా అన్నం వృధా చేయకూడదమ్మా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దయచేసి మీకు ఎంత కావాలో అంత వేయించుకోండి. భక్తులకు మనవి, మీ వాహనాలన్నీ గుడి దగ్గర కాకుండా గుడివారం పెట్టుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నామండి. భక్తులందరూ క్యూ పద్ధతి పాటించాల్సిందిగా కోరుకుంటూ పోలీస్ మాయిలకి క్షమించాలి, పోలీస్ వారికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఎవరో భోజనం చేసి రోడ్డు మీద చేతులు కడుక్కుంటున్నారంట. ఏమండే పోసలాపే గారు మిమ్మల్ని అక్కడ కడక్కండి బాబు. మజ్జిగ అయిపోయిందంట కమిటీ వారు. మజ్జిగ మజ్జిగ. స్త్రీలను గౌరవించడం మన బాధ్యత అండి. ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు అంత కొంచెం చూసుకోండి. నీ వల్లే ఇబ్బంది పడుతున్నారంట. కమిటీ వారు రైస్ అంట. రైస్ బాబు రోడ్ చేసి ఎక్కువ కమిటీ వాళ్ళ ఆవిడ కన్నా నీ ఆవిడ ఎక్కువైపోయింది. ఎవరు కూర్చోబెట్టాడు కానీ నేను ఇక్కడ. మరి అన్నదాన సందర్భంగా ఆశాపుర స్వీట్స్ ఆశాపుర స్వీట్స్ వారు 2 కేజీల 2 రైస్ బ్యాగులు క్షమించాలి. ఆశాపుర స్వీట్స్ వారు 2 రైస్ బ్యాగులు సమర్పించారండి. మరి ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి రోడ్డు మీద వెళ్తున్న భక్తులు ఎవరైనా సరే హనుమంతుల ప్రసాదాన్ని సేకరించాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. దేవుడే ప్రసాదం అండి. ప్లేట్లు తిన్న తర్వాత ప్లేట్లు గలాసులు వాటి కేటాయించి డ్రమ్ముల్లో వేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరి శ్రీ కొంకాపల్లి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతోటి అన్న సంతర్పణ చాలా ఘనంగా జరుగుతుంది. మరి భక్తులు ఎవరైనా విరాళం వదలుచుకుంటే కనుక ఆలయ ప్రాంగణంలో ఉన్న కమిటీ వారికి వదలాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏమండి బుచ్చుబాబు గారు పెద్ద గారిని